ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. జీసీడబ్ల్యూస్ అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ప్రపంచంలో మొట్టమొదటి స్త్రీగా ఉన్నటువంటి స్త్రీ ఎవరు? ప్రపంచంలో మొట్టమొదటిగా స్త్రీగా దేవుడు చేసి ఉన్నాడంటే ఆమె ఎవరో కాదు, అవ్వ. మరి మొట్టమొదటిగా స్త్రీగా ఉంది, మొట్టమొదటి భార్యగా ఉంది, మొట్టమొదటి తల్లిగా ఉంది. జీవం గల ప్రతివానికి ఆమె తల్లిగా మనం చూడవచ్చు. దేవుని నిజమే, ఆమెకున్నటువంటి ఆ భాగ్యము, ఆమెకున్నటువంటి ఆ ధన్యత ఆమె చేతులారా పోగొట్టుకుంది. ఎందుకు పోగొట్టుకుందంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని తెలిసి కూడా దేవుని యొక్క మాటను ఉల్లంఘించినట్టుగా అవ్వను చూడవచ్చు. ఆ ఆదికాండం మొదటి అధ్యాయం అంతా కూడా దేవుడు సృష్టినంతా కూడా చక్కగా చేసి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన స్వరూపంలో మానవుణ్ణి చేయాలి అనుకొని మానవుని ఆయన ఒక మట్టి ద్వారా మానవుని చేసి ఆయన జీవముని ఇచ్చినటువంటి జీవాధిపతిగా ఉండి జీవముని ఇచ్చి ఉన్నాడు. అంతేకాకుండా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని మరి రెండేసి జతలుగా మరి జంతువులను కావచ్చు, మరి యొక్క పక్షులను కావచ్చు, మరి క్రిములను కావచ్చు, అన్నిటిని కూడా రెండేసి జతలుగా చేసి దేవుడు మానవుని ఒకటిగా చేసినప్పుడు దేవుడు అనుకున్నాడంట, ఈ మానవుని కూడా ఒక సాటి సాకాన్ని ఇవ్వాలి అనుకున్నాడంట. అనుకొని వెంటనే మరి ఆ యొక్క గాఢ నిద్రను ఆదాముకి కలక చేసి పక్కటెంకలో నుంచి ఒక ఎముకను తీసి మరి ఒక స్త్రీనిగా ఆయన చేశాడు. ఆమె మొట్టమొదటిగా ప్రపంచంలో మొట్టమొదటి స్త్రీ ఎవరయ్యా అంటే అవ్వ అని మనం చెప్పుకోవచ్చు. చక్కగా మనకు ఆది కాండంలో ఈ కథ అంతా కూడా మనకు తెలిసిన విషయం. దేవుడు ఇద్దరిని కూడా ఆదాము అవ్వల్ని ఇచ్చి పూర్తి అధికారం అంతా కూడా ఏదైనా తోటలో ఉన్నటువంటి అధికారం అంతా కూడా వారికి ఇచ్చి ఉన్నాడు. అన్నీ కూడా చక్కగా ఆ యొక్క జలము త్రాగమని, ఆ యొక్క ఫలవృక్షములు తినమని, లేదా చక్కగా స్వతంత్రంగా మీకు ఎలా తోచితే అలాగా ఉండండి, జీవించండి అని సాయంకాల వేళలో యెహోవాతో మాట్లాడడానికి, తండ్రితో మాట్లాడడానికి, చక్కగా సంభాషణ కలిగి జీవించడానికి, చక్కని సంబంధం కలిగి జీవించడానికి ఆయన అన్ని ఏర్పాట్లు తన బిడల ఎడల, ఆదాము అవ్వ ఎడల చేసి ఉన్నాడు. చేసిన తర్వాత మరి అక్కడ అన్ని జంతువులు చేసి ఉన్నాడు దేవుడు. అలాగే ఆ యొక్క సాతాను కూడా ఆ యొక్క వనంలో తిరుగుతూనే ఉంది. ఎలాగ వస్తుందో ఎలాగ పోతుందో కానీ మొత్తానికి ఆదాము అవ్వని కనిపెడుతూనే ఉంది. మా యొక్క స్త్రీ బలహీన ఘట్టమని మనకు తెలుసు. బలహీన ఘట్టము ఏదైనా చెబితే స్త్రీలు ఇట్టే నమ్మేస్తూ ఉంటుంటారు. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అమాయకంగా నమ్మేస్తుంటుంటారు, బుట్టలో పడుతుంటారు. ఆ తర్వాత అయ్యో నేను ఎందుకు ఇలాగా చేశాను అని చాలాసార్లు బాధపడుతుంటారు, అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటుంటారు. కొన్నిసార్లు మరి ఇంటి వాళ్ళకు తెలియకుండా వారు సొంతగా పనులు చేస్తూ ఉంటుంటారు. ఆ తర్వాత నేను చేసిందే కరెక్ట్ అని చెప్పి ఇంటి వాళ్ళని కూడా మెప్పించే రకంగా ఉంటుంటారు చాలామంది స్త్రీలు. కానీ ఇక్కడ మరి అవ్వ కూడా అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి స్త్రీగానే ఉంది. చక్కగా దేవునితో మాట్లాడుతూ ఉంది, చక్కగా దేవునితో నడుస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా భార్యాభర్తలు చక్కని అన్యోన్య దాంపత్య జీవితం కలిగి ఉంటున్నారు. పాపం ఎరగనటువంటి జీవితం కలిగి అవ్వ ఉంటూ ఉంది. మొట్టమొదటిగా స్త్రీగా చేయబడింది. సర్వ అధికారాలు ధన్యత పొందినటువంటి స్త్రీగా ఉండవలసినటువంటి ఈమె వేదనతోటి, బాధతోటి, దుఃఖముతోటి మరి ఆ యొక్క ఏదేను వనములో నుంచి, తోటలో నుంచి వెలివేయడానికి కారకురాలిగా శాపము తెచ్చినటువంటి స్త్రీగా మార్చబడింది. దీవెన పొందినటువంటి స్త్రీగా ఉండాల్సినటువంటి ఈమె శాపము పొందినట్టుగా ఉంది. ఎందుకు ఈమె శాపము తెచ్చుకుంది? ఎందుకు ఈమెకు శాపము రావాల్సి వచ్చింది? ఎందుకు ఈమెకు శాపము వచ్చింది? దేవుడే కదా ఈమెను స్వహస్తాల చేత చేసి ఉన్నాడు. దేవుడు తన బిడ్డగా ఎంచుకున్నాడు కదా. మరి శాపాన్ని ఎందుకు మరి దేవుడు అనుమతించాడు అంటే ఈమె దేవుని మాటను ఉల్లంఘించింది. ఎందుకు ఉల్లంఘించిందంటే దేవుడు అన్నాడంట, ఇక్కడ ఉన్నటువంటి ఫలములన్నీ కూడా మీరు తినండి, కానీ అక్కడ ఒక చెట్టు కనబడుతుంది కదా, ఆ చెట్టు ఉన్నటువంటి ఫలములు మీరు తినవద్దు అని. దేవుడు ఒక పరీక్ష కావచ్చు, లేకపోతే ఒక ఆజ్ఞ కావచ్చు, దేవుడిచ్చినటువంటి మాట కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా చెప్పింది వినడమే మన లక్షణము. మనం చెప్పినట్టుగా వింటే అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలు నిజంగానే మన బిడ్డలు కూడా ఏదైనా చెప్పినప్పుడు వారు వినకపోతే చాలా కోపం వస్తుంది. ఇది చెయ్యొద్దమ్మా అంటే అది చేశారనుకోండి, మనకు చాలా బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది, కోపపడుతుంటుంటాం కూడా.
చాలాసార్లు ఇళ్లల్లో గృహాలలో ఇలా జరుగుతుంటాయి. బిడ్డలతోటి మనం చేయొద్దు అన్న పని వాళ్ళు చేసినప్పుడు తల్లిదండ్రులైనటువంటి మనము చాలా బాధపడుతుంటాం, వేదన పడుతుంటాం. ఎందుకు నా మాటను ఖాతరు చేయటం లేదు, ఎందుకు నా మాటను వినటం లేదు, ఎందుకు నా మాటకు లెక్క చేయటం లేదు, నేను ఒకసారి చెప్పాను కదా చెయ్యొద్దని అని మనం అంటుంటాం. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వము వారికి అధికారం ఇచ్చి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. ఏమిటి అంటే ఆ పండును నీవు తినవద్దు. ముందు చక్కగానే తల ఊపారంట, అవునయ్యా తినమయ్యా, నువ్వు చెప్పిన మాట మేమెందుకు వినకుండా ఉంటామయ్యా, వేరే వాళ్ళ మాట మేమెందుకు వింటామయ్యా, మాకేం అవసరమయ్యా అని చాలా మాటలు చెప్పుంటారేమో, కానీ అక్కడ జరిగింది అలా జరగలేదు దేవుని బిడ్డలారా. ఇక అవ్వ మరి ఒంటరిగా ఉంది. ఆమె మరి ఆ 3 కారణాలే సాతానుకు పట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి, సాతాను స్వరము విన్నది, ఒంటరిగా ఉంది. ఆమె చేసిన పాపము తిరిగి భర్తను కూడా పంచుకునేటట్టుగా చేసి, ఈ 3 కారణాలను బట్టే అవ్వ ఏదైనా తోటలో నుంచి ఆ స్త్రీ మొట్టమొదటిగా చేయబట్టేటువంటి స్త్రీ వెలివేయబడింది. ఒంటరిగా ఉంది. ఒంటరితనమును అనుభవిస్తున్నప్పుడు నిజంగా మనం కూడా చాలాసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు ఏవేవో తలంపులు వస్తుంటాయి, ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు, అలా వెళ్తే బాగుండు, ఇలాగెళ్తే బాగుండు, ఎన్నో. అలాగే మన పనిలో మనం బిజీ ఉన్నాం అనుకో, వేరే ఆలోచనలే ఉండవు, పని యొక్క బిజీతనంలోనే ఉంటుంటాం. కానీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నాం అనుకోండి, మనం ఆలోచిస్తుంటే మెల్లగా సాతాను గాడు వచ్చి ఇది నిజమేనా, ఇది అవునా, ఇది కాదా అని మనల్ని ఆ యొక్క ఆందోళనలోకి, లేకపోతే సాతాను మార్గంలోకి, సాతాను యొక్క మాటలోకి తీసుకువెళ్తుంటుంది. గమనించండి, మనం చాలాసార్లు బిజీగా ఉన్నప్పుడు వేరే ఆలోచనలు ఉండవు, కానీ ఒంటరిగా మనం ఒక్కరం కూర్చున్నప్పుడు ఏవేవో ఆలోచనలు ఉన్నప్పుడు ఆ యొక్క సాతాను గాడు వచ్చి ఏవేవో ఆలోచనలు పెడుతున్నప్పుడు వెంటనే వాడు చెప్పినటువంటి ప్రకారంగా మనం నడవాలనిపిస్తున్నాం. మనకు ఉద్దేశం ఉండదు, ఆ తలంపు మనకు ఉండదు, కానీ ఆ యొక్క ఆలోచన మనకు ఉండదు. కానీ ఎప్పుడైతే నీవు ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను గానికి అవకాశము ఇచ్చేవారిగా ఉంటాం. మనం ఒంటరిగా ఉన్నట్లయితే దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు సాతానుకు మనకు అవకాశము ఉండదని గ్రహించేవారిగా, నీకు కొంచెం సమయం దొరికిందా, పని బాధలో, పని భారమును బట్టో, లేకపోతే ఇతర భారమును బట్టే నువ్వు ఉంటే, ఏదైనా నీకు సమయం దొరికినప్పుడు ఏకంగా నువ్వు దేవునితో సంబంధం పెట్టుకున్నప్పుడు సాతానుకు చోటు ఇవ్వనవసరం లేదు. ఇక్కడ ఒంటరిగా ఉంది. మరి భర్త ఏ పనిలో ఉన్నాడో తెలియదు, కానీ ఈమె ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుగాడు పాము రూపముట వచ్చి వాడు అంటున్నాడంట, ఇది నిజమా అన్నాడంట. ఇంకా ఈమె ఇది నిజమా అంటే ఏమిటది నిజమా అని, ఆమె ఎవరి స్వరము ఇది, ప్రతిరోజు దేవునితో మాట్లాడుతుంది. ఈ స్వరము దేవుని స్వరము కాదే, ప్రతిరోజు నేను నా భర్తతో మాట్లాడుతున్నాను, నా భర్త స్వరము కాదే, ఇది క్రొత్త స్వరములాగా ఉంది, నాకెందుకు ఈ స్వరముతో పని అనుకుందా, అనుకోలేదు. కానీ కొత్త స్వరాన్ని కొత్తగా ఆస్వాదించింది ఆమె. మనకు కూడా ఏదైనా కొత్తదనం చూస్తే, పచ్చదనం చూస్తే మరి యొక్క ఎంతో ఉల్లాసం, ఉత్సాహంగా చూపిస్తున్నాడు. ప్రతిదీ కూడా మన కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటుంటాం, ఏదైనా కూడా కొత్తదనాన్ని కోరుకుంటుంటాం, ఏదైనా మరి వంటకం కొత్తదనాన్ని కోరుకుంటుంటాం, వస్తువులు కొత్తదనాన్ని కోరుకుంటుంటాం, మరి యొక్క వస్త్రాలు కొత్తదనాన్ని కోరుకుంటుంటాం. ఎప్పుడు కూడా మన జీవితంలో, మానవుని జీవితంలో కొత్తదనాన్నే కోరుకుంటుంటాం. ఇక్కడ కొత్తని స్వరమును విన్నది. ఈ స్వరము ఏమైనదో విందాము, ఇంకా ఏం చెప్తుందో వినాలని ఆసక్తి చూపించింది మరి యొక్క అవ్వ. ఆసక్తి చూపించడం బట్టి అవ్వను బుట్టలో వేసేసుకుంది సాతాను. ఏమైంది, ఇది నిజమా అంటే ఏమిటి అంటే, ఈ పండును మీరు తినకుండా ఉండునట్లు చెప్పాడా దేవుడు అంటే, అవును చెప్పాడు, తినొద్దన్నాడు, మేము అందుకే తినటం లేదు. అయ్యో పిచ్చివాళ్ళలా, ఈ పండు తింటే మీరు దేవునితో సమానులు అయిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు ఇంకా దేవునితో మాట్లాడిన అవసరం లేదు, మీరే దేవుళ్ళు అయిపోతారు అని చెప్పేటప్పటికీ అవ్వలోని ఆశలు రేగినట్టుగా మనం చూడవచ్చు. దేవుడు వస్తున్నప్పుడు, అయ్యా అదాము అన్నప్పుడు, అయ్యా చిత్తము ప్రభా, అమ్మా అవ్వా ఎక్కడ ఉన్నావు చిత్తము ప్రభా అనేదానికన్నా మేమే దేవుళ్ళం అయిపోతాం కదా అని ఒక ఆలోచన కలిగి సాతాను వేసినటువంటి బీజమును పూర్తిగా ఆస్వాదించింది అవ్వ. ఒంటరితనంగా ఉండడం బట్టే సాతానుకు చిక్కినట్టుగా. ఇక ఆ తర్వాత రెండవదిగా ఏం చేసిందంటే, సాతాను యొక్క స్వరముకు లోబడింది. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి ఆ పండుని తీసుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళిందంట, భర్త దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి ఇదిగో ఈ పండు తిను అంటే,
భర్త ఏం పండు ఏమిటి అని అడిగాడా? అడగలేదు. భార్య తెచ్చిచ్చాడు. చక్కగా శుభ్రంగా ఆయన కూడా తిన్నాడు. ఇద్దరు కూడా పాపంలో పడివేయబడ్డారు లేదా త్రోయివేయబడ్డారు. ఇక వారి యొక్క కళ్ళు తెరవబడింది. అప్పటి వరకు వారు ఏమిటో తెలియలేదు. ఆ పండు తినొద్దన్న పండు ఆజ్ఞ అతిక్రమమే పాపమని గ్రహించి పాపంలో పడ్డారు. ఆ ఏదేను తోటలో నుంచి వెలివేయబడ్డారు. ఆమె మొట్టమొదటి స్త్రీగా ఉంది, మొట్టమొదటి తల్లిగా ఉంది, మొట్టమొదటి భార్యగా ఆమె ఉంది. ఈరోజు స్త్రీలైనటువంటి వారు ఒక మంచి తల్లిగా, ఒక మంచి అత్తగా, ఒక మంచి కోడలుగా, ఒక మంచి చెల్లి అక్కగా, ఒక మంచి అమ్మగా మనం ఉండేవారిగా ఉండాలి. కానీ అవలాంటి స్వభావం కలిగి ఒక మంచి యొక్క ఆ ఘనతను పోగొట్టుకునేవారిగా ఉండకూడదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు లేదా దేవుని యొక్క ధన్యత ఆమె పోగొట్టుకుంది. ఆమె పోగొట్టుకోవడం కాకుండా తన భర్తను కూడా పాలి భాగస్తునిగా చేసి ఉంది. చాలామంది తను చేసే పనులలో కూడా భర్తను కూడా ఇన్వాల్వ్ చేస్తుంటుంటారు. భర్తను కూడా అందులో పూర్తిగా వారిని నిమగ్నమయ్యేటట్టుగా చేసి ఇద్దరు కూడా పాపంలోనే మునిగిపోతుంటారు. అనన్య సఫరియా చూసినట్టయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా తప్పు చేసి ఇద్దరు కూడా మరణించినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుడు ఇద్దరు కూడా అబద్ధం ఆడారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి అబద్ధం ఆడినట్టు వారు మరణము పొంది ఇక్కడ కూడా ఇద్దరు కూడా పాపము చేసి ఉన్నారు. ఇద్దరు కూడా మరణానికి పాత్రులుగా అంటే జీవిస్తూనే వారు మరణించే పరిస్థితిలోకి వచ్చారు. చక్కని ఏదేను తోటలో ఉండి ఆహ్లాదకరంగా ఆసక్తికరంగా దేవునితో మాట్లాడుతూ చక్కగా వారు ఉండవలసినటువంటి ఆ స్థలమును కోల్పోయి ఆ యొక్క శాపముతో కూడినటువంటి వేదంతో కూడినటువంటి కొని తెచ్చుకున్నట్టుగా ఏరి కోరి శాపముని తెచ్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక చివరికి దేవుడు యేసయ్య మరి అంటే సృష్టికర్త అయిన దేవుడు వచ్చి అవ్వతో ఆదాముతో మీరు చేసిన పని ఏమిటి? నేను తినొద్దన్న పని తిన్నారు, తిన్న తర్వాత ఈ విధంగా మీరు ఆజ్ఞను అతిక్రమించారు, ఉల్లంఘించారు అని ఆ ఏదేను తోటలో నుంచి వెలివేశాడు. ఆ ఏదేను తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడ వస్తారో అని కెరూబులను ఆ యొక్క అగ్ని జ్వాలలతోటి కాపలా ఉంచాడంట. ఇక వాళ్ళు మళ్ళీ ఏదేను తోటలోకి రాలేదు. తిరిగి భూమి శపించబడినది. నీవు భూమిని దున్నుకొని శ్రమపడి కష్టపడి నీవు పంటను పండించుకో. చక్కగా అక్కడ పండించుకునేది లేదు, ఏమీ లేదు. చక్కగా వచ్చిన యొక్క పళ్ళను తినుకుంటూ ఆహారం తినుకుంటూ దేవునితో మాట్లాడుతుండవనే వారి పని. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో కష్టపడ్డం మొదలుపెట్టాడు, శ్రమ పడ్డం మొదలుపెట్టాడు. భూమి అంతా కూడా శపించబడి ముళ్ళు పొదలు రాళ్ళతోటి గుట్టలతోటి ఉన్నటువంటి ఆ యొక్క భూమిని అంతా కూడా సాధు చేసి చక్కగా పొలమును పండించుకునేవాడిగా శ్రమ పడుతూ వచ్చాడు. ఇక అవ్వకు చెప్పాడు, వేదనతోటి నీవు పిల్లల్ని కంటావు. వేదన నీకు ఇంకా మామూలుగా నీవు కాదు, నీవు మరణించి బ్రతికి మరణించిందాగా స్త్రీగా నీవు పునర్జన్మలాగా నీవు భావించవలసిందే. వేదనతోటి నీవు ప్రసవ వేదన నీవు పడతావు. అలాగే ప్రసవ వేదనతోటి ఇద్దరు కుమారుల్ని కనింది. ఒక తల్లి మొట్టమొదటిగా జన్మనిచ్చినటువంటి తల్లిగా ఉండి, మొట్టమొదటిగా ఒక పురుషునికి భార్యగా ఉంది, మొట్టమొదటిగా ఒక స్త్రీగా తను ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, స్త్రీలకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఈరోజు మనము నిలుపుకునేవారిగా ఉండాలి. దేవుడిచ్చినటువంటి ధన్యతను పోగొట్టుకునేవారిగా ఉండకూడదు. మనము ఏ స్వరమో గ్రహించేవారిగా, అది దేవుని స్వరమా సాతాను స్వరమా, అన్నీ కూడా దేవుని స్వరమే అనుకుంటుంటాం. చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ఏదైనా స్వరము వినబడ్డప్పుడు అమ్మో ఇది దేవుని స్వరమే, దేవుడే మాట్లాడుతున్నాడు అని మనం తప్పటడుగు వేసి అది చివరికి సాతాను స్వరం అని అది విఫలమైన తర్వాత కొన్నిసార్లు మనం గ్రహిస్తుంటాం. ఏది దేవుని స్వరమో, ఏది సాతాను యొక్క స్వరమో, ఏది అపవాది యొక్క కుయుక్తో, దేవుని యొక్క దీవెన ఏమిటో అని మనం గ్రహించినప్పుడు దీవెన ఆశీర్వాదాలకు యోగ్యులుగా పాత్రులుగా ఉంటుంటాము. ఈమె ఒంటరిగా ఉంది, సాతానుకు చిక్కింది. ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడింటే బాగుండేదేమో, దేవునితో సంబంధం కలిగి ఉండింటే బాగుండేమో, అప్పుడు సాతానుగానికి చోటు. అందుకే దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు అంట. నీవు దేవునికి లోబడకుండా అపవాదిని పో అని వాడు వెళ్ళేవాడు కాదు. ఎప్పుడైతే నీవు దేవునికి లోబడతావో వాడు అపవాది పారిపోయేవాడిగా ఉంటాడు. అపవాదికి నీవు లోబడతావో దేవుడికి మన దగ్గరికే రాడు. ఆయన అపవాదితోటే మనం కాలక్షేపం చేయాలి, అపవాదితోటే నడుస్తూ వెళ్తూ ఉండేవారిగా ఉండాలి. అవ్వ అపవాదికి చోటిచ్చింది, పాపానికి చోటిచ్చింది. ఆ యొక్క ఏదేను తోటలో నుంచి వెలివేయబడింది. దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఈ స్త్రీ దేవుని చేతనే తృణీకరించబడినట్టుగా చూస్తున్నాము. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపం.
పాపము చేయవద్దు అన్న పని చేసింది, తినవద్దు అన్న పని ఆ యొక్క పండును తిని లేనిపోని కష్టాలు తెచ్చుకుంది. తానే కాకుండా తన భర్తను కూడా పాలిభాగస్తునిగా చేసి ఆ యొక్క శాపానికి, ఆ యొక్క రోగానికి వారసులైనట్టుగా ఈరోజు ప్రపంచమంతా కూడా ఆ శాపము, వేదన, బాధ, కష్టము, దుఃఖము ఎక్కడి నుంచి వచ్చినాయంటే వీరిద్దరి దగ్గర నుంచే. ఎప్పటి వరకు కూడా మనుషులందరూ కూడా ఆ విధంగా శ్రమ పడుతున్నారు, మనుషులందరూ కూడా ఆ విధంగా బాధపడుతున్నారు, ఆ యొక్క స్త్రీలు ప్రసవ వేదన పడుతున్నారు అంటే ఎవరు తెచ్చినటువంటి ఆ కష్టము అంటే అవ తెచ్చినటువంటి కష్టమే అదంతా కూడా. అంతకుముందు ఏది కూడా లేదు. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఆ స్త్రీ ఎడల, పురుషులెడల ఇంకా ఏమై ఉన్నదో కానీ వీరు మధ్యలోనే దాన్ని తుంచివేసి దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క తలంపును, దేవుని యొక్క ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా వారు కొట్టివేసేసి తారుమారు చేసినట్టుగా ఉంది. మన జీవితాల్లో కూడా దేవుని ప్రణాళిక ఉన్నతంగా ఉంటుంది, దేవుని ఉద్దేశం ఉన్నతంగా ఉంటుంది, ఆయన ఉద్దేశాలు ఉన్నతంగా ఉంటాయి. మనమే కొన్నిసార్లు మన తలంపులతోటి, మన ఆలోచనతోటి, మన దుష్ట ఆలోచనలతోటి వాటిని తుంచివేసి అక్కడికే మనం ఆశీర్వాదాలు పొందుకోలేనటువంటి వారిగా ఉంటున్న మన ఏడల గొప్ప ఆశీర్వాదాలు లేదా గొప్ప తలంపులు కలిగి ఆయన ఉంటూ ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆయన ప్రణాళిక నెరవేర్చుకునే వరకు కూడా మనము ఓర్పుతోటి, సహనంతోటి ఉన్నప్పుడు మనం ఆ యొక్క ప్రణాళికను, ఆ యొక్క సహనమును బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆయన యొక్క ప్రణాళిక ఏమైనది మన పట్ల గ్రహించేవారిగా ఉండాలి. కొత్త స్వరము ఏదైనా నీకు వినబడుతుందా? కొత్త మాటలు ఏవైనా వినబడుతున్నాయా? మరి ముఖ్యంగా యొక్క యవన బిడ్డలైనటువంటి వారు కొత్త కొత్త స్నేహితులతోటి, కొత్త కొత్త స్వరాలతోటి వారు మాట్లాడుతూ ఉంటుంటారు. మాట్లాడి చివరికి వారు విఫలమవుతూ ఉంటుంటారు. నీవు దేవునితో సంబంధం పెట్టుకోవాలి, దేవుని స్వరాన్ని వినాలి, దేవుని స్వరం కొరకు నువ్వు వేచి ఉండాలి. కానీ ఇహలోకమైన స్వరాలు, ఇహలోకమైన సంబంధాలు పెట్టుకుంటే అవలాగా వెలివేయబడతాము, అవలాగా తృణీకరించబడతాం, అవలాగా వేదన పడవలసి ఆ యొక్క సమయం మనకి వస్తుందని గ్రహించేవారిగా ఉండాలి. ఈమెకు దేవుడిచ్చినటువంటి ధన్యత ఎంత గొప్ప ధన్యత అంటే అది ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ధన్యతగా ఉంది. కానీ ఆ ధన్యత నిలుపుకోలేని పరిస్థితి. ఈరోజు మనం కూడా చాలాసార్లు దేవుడు మనకి ఎంతో ధన్యత ఇస్తుంటాడు, ఎంతో గొప్పగా ఉంచాలనుకుంటాడు. కానీ చాలాసార్లు మనమే మన చేతులారా ధన్యతను పోగొట్టుకుంటుంటాం, చేతులారా ధన్యతను విఫలమయ్యేటట్టుగా చేసుకుంటుంటాం. ఎందుకంటే మన తలంపులు, మన ఆలోచనలు, ఇతరులు చెప్పే మాటలు చాలా శ్రేష్టంగా ఉంటాయి, చాలా తీపిగా. కొండగాడి మాటలు లోపలికి దిగిపోవును, కడుపు లోపలికి దిగిపోతాయంట. మంచివారు చెప్పే మాటలు, శ్రేయోభిలాషులు చెప్పే మాటలు ఎవరు కూడా వినరు. కానీ పగవాడో లేకపోతే పనికి మాలినవాడో చెప్పే మాటలు మాత్రం బాగా చెవులకి ఎక్కుతుంటాయి. ఇంట్లో మరి జరిగే విషయాలు ఇలాగే ఉంటాయి. మన శ్రేయోభిలాషులు ఉంటుంటారు, మన ఇంటి మనుషులు ఉంటుంటారు, వాళ్ళు చెప్పే మాటలు ఎవరు కూడా వినరు. పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్, వాళ్ళో వీళ్ళు చెప్పే మాటలు బాగా చెవున పెట్టుకొని విని భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంటారు. దేవుని మాటను ఖాతరు చేయలేదు, సాతాను మాటను ఖాతరు చేసింది, సాతాను మాటకు విలువిచ్చింది, దేవుని మాటకు విలువ ఇవ్వలేదు. అందుకే ఆ యొక్క అదృష్టం నుంచి దురదృష్టంలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నిజమే, మన శ్రేయోభిలాషులు చెప్పినటువంటి మాటలను బట్టి మనం విన్నట్లయితే మనకు శ్రేయస్కరంగా ఉంటుంది. కానీ పనికిమాలిన మాటలు మాట్లాడినట్టయితే కొండగాడు కొండములను చెప్తాడు, వాడు కొండములను ఆడుతూ ఉంటుంటాడు, కొండములను జగడంలను చేస్తూ ఉంటుంటాడు అని గ్రహించి మనము జ్ఞానం కలిగి ఉన్నట్లయితే వాడిని అక్కడికే సాతానుగాడిని తుంచివేయచ్చు. కానీ జ్ఞానము లేకుండా వాడి మాటలు మాట్లాడినట్టు కుటుంబాలు చిన్నాభిన్నమైపోతాయి, మన యొక్క జీవితాలు చిన్నాభిన్నమైపోతాయి. ఎందుకు పనికి రానట్టుగా అవ్వ జీవితమైనట్టుగా అవ్వ మనకు మంచి ఉదాహరణగా ఉంది. అవలాగా మనము చేస్తే మనం కూడా భయంకరమైన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. మీకు దేవుడిచ్చినటువంటి ఈమెకు ధన్యత అంతా కూడా పోగొట్టుకుంది. దేవుని స్వరము వినవలసినటువంటి ఈమె సాతాను స్వరము విన్నదే కాకుండా సాతాను స్వరంకి పూర్తిగా లోబడింది. సాతాను ఏది చెప్తే అది విన్నది, ఆ పండును తిన్నది, తిన్న తర్వాత భర్తకిచ్చింది, భర్త కూడా తిన్నాడు. శుభ్రంగా ఇద్దరు కూడా పాపము చేసి ఆ యొక్క ఏదేని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. ఈరోజు దేవుని మాటలు వినకుండా సాతాను మాటలు విన్నట్లయితే ఆ యొక్క ఏదేని ఆశీర్వాదాలు, ఎంత గొప్ప ఆశీర్వాదాలు, ఎంత సౌఖ్యమైన ఆశీర్వాదాలు, ఎంత సుఖవంతమైనటువంటి ఆశీర్వాదాలు వాళ్ళకు కలిగి ఉన్నారు, అవన్నీ కూడా పోగొట్టుకున్నారు. ఈరోజు వేదనతోటి, ప్రసవ వేదనతోటి కష్టపడి శ్రమించే ఆ యొక్క పురుషుడు శ్రమించవలసినటువంటి పరిస్థితి ఆదాము తీసుకొని వచ్చాడు, లేదా అవ్వ తీసుకొని వచ్చి ఈరోజు మానవాళ్ళంతా కూడా కష్టపడుతూ ఎంత కష్టపడ్డా కూడా అది ఫలితము లేనటువంటి శ్రమ వృధా అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
దేవుని అందు నిజంగా భయభక్తులు కలిగి దేవుని మాటలు విన్నట్లయితే ఏదేనులో ఉన్నటువంటి ఆశీర్వాదాలని దేవుడు నీకు నాకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.